హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే యాసంగి పైసలు ఎప్పటి నుంచి జమ కాబోతున్నాయి, ఈసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 6,000 రూపాయలు జమ చేస్తారా, లేదంటే ఎకరానికి 15,000 రూపాయలు జమ చేస్తారా? సో ఈ రోజు ఉన్నటువంటి తాజా సమాచారం ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎన్ని ఎకరాల వరకు జమ చేయబోతున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సంబంధించి ఈ వీడియోలో వచ్చేసి ముఖ్యంగా 2 నుంచి 3 అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారిగా ఛానల్ చూస్తే వీడియో కింద నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దానిపైన నొక్కండి, సబ్స్క్రైబ్ అవుతారు. బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంటుంది, వెంటనే లైక్ చేసి మిత్రులందరూ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఇప్పటికే రబీ సీజన్ ప్రారంభం కావడం జరిగింది. ఖరీఫ్ సీజన్లో వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 8,744 కోట్లు అయితే ఇవ్వడం జరిగింది. దాదాపు 1,5 ఎకరాల వరకు అయితే ఇచ్చారు 69 లక్షల మంది రైతులకు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నుంచి బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. తెలంగాణలో లక్షలాది మంది అన్నదాతలు అయితే ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే రైతులకు గతంలో రైతు బంధు మాదిరిగా కాకుండా ఈసారి కొత్త మార్పులు, కొత్త విధానంతో రైతు భరోసా పంపిణీ అనేది జరుగుతూ ఉంది. అయితే సాగు చేసిన వారికి మాత్రమే రైతు భరోసా అనేది ఇస్తామని చెప్పడం, గతంలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎందుకంటే కొండల గుట్టలు, రాళ్ళు రప్పలు, రిలేషన్ వెంచర్లు, పనికిరాని భూములు, పడవబడ్డ భూములు, ఇటువంటి వాటి అన్నింటినీ కూడా తొలగిస్తామని చెప్పడం, తర్వాత వాటిని తీసివేయడం అయితే జరిగింది కదా. తాజాగా వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా నిధుల విడుదలకు సంబంధించి ప్రభుత్వం నుంచి అన్ని ఏర్పాట్లు చేసినట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో ఎప్పటి నుంచి ఇవ్వాల్సి అయితే ఉంది, దాదాపు 2 నెలలు గడుస్తుంది. దాదాపు మనకు డిసెంబర్లోనే ఇవ్వాలి, కానీ జనవరి అయిపోయింది, ఫిబ్రవరి కూడా గడుస్తూ ఉంది కాబట్టి ఆలస్యం అవుతుంది. మొత్తం మీద అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని పంటలు అనేది దాదాపు కోత దశకు వచ్చాయని అంటున్నారు. కొన్ని వరి అయితే పొట్ట దశకు వచ్చిందని అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి రైతు భరోసా ఎవరికి అందుతున్న అంశం పైన గత కొంతకాలంగా ఎందుకంటే 2 రకాల వాదనలు అయితే వినిపిస్తున్నాయి. ఎందుకంటే సాగులో ఉన్న భూములను గుర్తించేందుకు ప్రభుత్వం శాటిలైట్ విధానాన్ని తీసుకొచ్చింది. ఈ అంశాన్ని తెరపైకి తెచ్చినప్పటి నుంచి అసలు రైతులు ఎవరికి ఇస్తారు ఏంటి, అత్యంత ఖచ్చితత్వంతో కూడి వానాకాలంలో చాలామంది అనర్హులుగా తీసుకున్నారని గుర్తించారు. ఆ డీటెయిల్స్ కూడా ప్రభుత్వాన్ని వద్దకు చేరింది కదా. ఇప్పుడు వానాకాలంలో ఇచ్చినటువంటి ఏ రకంగా భూములు ఉన్నాయో అన్ని భూములకైతే ఇస్తే బాగుంటుందని చెప్పేసి దీంట్లో గత పాత పద్ధతిని అనుసరించాలి దానిపైన మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారంటూ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే వరి పంట పొట్ట దశకు చేరుకోవడం జరిగిందని అంటున్నారు. అయితే మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు శుభవార్త అయితే రావడం జరిగిందనమాట. ఎప్పుడు జమ అవుతాయిందనంటే మరొక 3 రోజుల్లో రైతుల ఖాతాల్లో పెట్టుబడి డబ్బులు జమ అంటూ లేటెస్ట్ అప్డేట్స్ అయితే అందుతున్నాయి. ఈ లెక్కన చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రక్రియ అనేది కంప్లీట్ కావడానికి మనకు మార్చి 1, 2, 3 తేదీల్లో మొత్తం కంప్లీట్ అయితే చేయబోతున్నారట. ఈ లెక్కన చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొంతకాలంగా ఎదురు చూస్తున్న రైతులకు పెద్ద ఉపశమనం కలిగించే వార్త అంటూ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా ఎప్పుడు అందజేస్తారు ఏంటనేది కూడా నిధుల కొరత వల్ల దాదాపు RBI దగ్గర నుంచి 9,000 కోట్లు అనేది సిద్ధం చేయడం జరిగింది కదా. ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఎవరికి ఇవ్వాలి ఏంటనేది కూడా ప్రతిపాదనలు అన్నీ కూడా సిద్ధం చేసినట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి. చిన్న అప్డేట్ అయితే వచ్చిందండి. ముఖ్యంగా ఫామ్ హౌస్లకు సంబంధించి అనుమతులు రాష్ట్రంలో త్వరలోనే ప్రత్యేక ఫామ్ హౌస్ పాలసీని విధానాలని పై కసరత్తు చేస్తున్నట్లు ప్రభుత్వం చెప్తున్నారు. కనిష్టంగా 1,200 చదరపు గజాలు ఉంటేనే అనుమతి, అందులో 20% స్థలం G+1 నిర్మాణానికి పర్మిషన్, మిగిలిన స్థలంలో వ్యవసాయం, తోటల పెంపకానికి ఓకే చెప్తున్నారనమాట. ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే జరిగిందనమాట. మరో అప్డేట్ అయితే రావడం జరిగిందండి. రైతు భరోసా సంబంధించి రాష్ట్రంలో వరి రైతులకు ఎన్నికలు ఇచ్చిన మేరకు 15,000 రూపాయల చొప్పున రైతు భరోసా తక్షణమే రైతుల ఖాతాలో జమ చేయాలని చెప్పేసి బీజేపీ కీలక నేత కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వరాపు లక్ష్మీనారాయణ అయితే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ గోపిని శుక్రవారం కలిసి బీజేపీ కిసాన్ మోర్చా నాయకులు రైతు సమస్యలకు సంబంధించి వినతి పత్రాన్ని కూడా అందజేసే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. తక్షణమే రైతు భరోసా రిలీజ్ చేయాలని. ఎందుకంటే ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు ఈ మొత్తాన్ని ఏకపక్షంగా 12,000 రూపాయలు తగ్గించిందని విచారం వ్యక్తం చేశారు. గత 2 ఏళ్లుగా 5 పంటలు పూర్తయినప్పటికీ రైతు భరోసా పథకం నామమాత్రంగా అమలవుతుందని
ఇక వెంటనే వరంగల్ రైతుల డిక్లరేషన్ ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాణ్యమైన వరి క్వింటాకు 500 బోనస్ అనేది ఇప్పటివరకు పూర్తి స్థాయిలో ఇంకా ఇవ్వలేదని, ఇప్పటికే దాదాపు 514 కోట్లు ఇచ్చినప్పటికీ సో 2 లక్షల రుణమాఫీ అనేది కొంతమందికే చేశారని, మిగతావి కూడా చేయాలనే విధంగా అప్డేట్స్ ఇవ్వడం అయితే జరిగిందనమాట. అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. తెలంగాణలో పత్తి సాగు చేసిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం కాటన్ కార్పొరేషన్ సీసీఐ తీపి కబురు అందించింది. ఈ సీజన్లో ఆలస్యం చేతికి వచ్చిన పంటను దృష్టిలో ఉంచుకొని పత్తి కొనుగోలు కేంద్రాల్లో గడువు పెంచుతూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. నిజానికి ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 22వ తేదీలోగా సీసీఐ పత్తి కొనుగోలు ముగియాల్సి అయితే ఉంది. రాష్ట్రంలో ఇంకా రైతుల వద్ద నిల్వ ఉన్న పత్తిని ఆలస్యంగా సాగు చేసిన దిగుబడి పరిగణలోకి తీసుకొని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రాన్ని కోరడంతో మంత్రి ఆదేశాలతో వ్యవసాయ శాఖ జాయింట్ సెక్రటరీ కేంద్ర జౌళి శాఖ లేఖ రాయడం వల్ల సో ఇక మొత్తానికైతే గడువు అనేది నెలాఖరికి అయితే పొడిగించడం అయితే జరిగిందనమాట. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. తెలంగాణలో రైతులు సాంప్రదాయ వరి సాగు స్వస్తి పలికి అధిక లాభాలు ఇచ్చే వాణిజ్య పంటల వైపు మళ్లాలని ప్రభుత్వం గట్టిగా ప్రయత్నాలు చేస్తుందంటున్నారు. ఈ క్రమంలో ఫామ్ ఆయిల్ సాగు చేస్తే రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భారీ హామీ ఇచ్చారు. రాబోయే 3 ఏళ్ల పాటు టన్ను ఫామ్ ఆయిల్ ధర వచ్చేసి 25,000 వరకు చేర్చే ఆ బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందంటున్నారు. సో దీనివల్ల రైతులకు మరింత మేలు జరుగుతుందని చెప్పే ప్రయత్నం అయితే జరుగుతుందన్నమాట. సో మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫామ్ ఆయిల్తో స్థిరమైన ఆదాయం రిస్క్ తక్కువగా ఉంటుందని చెప్పే ప్రయత్నం అయితే చేయడం అయితే జరిగిందనమాట. ఒక సిద్దిపేటలోనే 300 కోట్ల పైగా వ్యయంతో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మించినట్లు చెప్పడం జరిగింది. వ్యవసాయంలో ఏ సాంకేతికను పెద్దపీట వేస్తున్నట్లు చెప్పే ప్రయత్నం అయితే చేయడం అయితే జరిగిందనమాట. మరో అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక తెలంగాణలో ఐఎండీ రెయిన్ అలర్ట్ అయితే ప్రకటించడం జరిగింది. రాష్ట్రంలో చలి తీవ్రత తగ్గిపోయింది, మరో ఎండలు కూడా పెరుగుతున్నాయి కాబట్టి ఈ లెక్కన చూసుకున్న తెలంగాణ వాతావరణ రెయిన్ అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడవచ్చు అని చెప్పేసి అంచనా వేసింది. మరికొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడవచ్చు అని చెప్తున్నారు. ఈ రిపోర్టు హైదరాబాద్ వాతావరణ కేంద్ర రిపోర్టు ప్రకారం ఈ నెల 22వ తేదీ అంటే మనకు రేపటి నుంచి పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉన్నాయన్నమాట. ఈ నెల 23వ తేదీన పలు చోట్ల తేలికపాటి నుంచి ఇక మోస్తారు వర్షాలు పడవచ్చు అంటున్నారు. ఇక ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేటలోను అదేవిధంగా సంగారెడ్డిలో, కామారెడ్డి జిల్లాలో ఉరుములు మెరుపుతో కూడినటువంటి వర్షాలు పడవచ్చు. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. 24వ తేదీ పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు అయితే ఉన్నట్టు చెప్తున్నారు. ఇందులో రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, మహబూబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, సంగారెడ్డి, అదేవిధంగా కామారెడ్డి జిల్లాలో అయితే ఉరుములు మెరుపుతో కూడిన వానలు పడే సూచనలు అయితే ఉన్నట్లు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట. మొత్తం మీద అయితే ఒక అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం చేశారు. మరో అప్డేట్ చూసుకున్నట్లయితే రైతులకు గుడ్ న్యూస్. సో కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తున్న పథకాల్లో భాగంగా ముఖ్యమైనది పీఎం కిసాన్ ఒకటి. ప్రతి ఏడాది కూడా మనకు 6,000 రూపాయలు మొత్తం 3 విడతలు అందజేస్తున్నారు కదా. అయితే ఇప్పుడు 22వ విడతకు సంబంధించి వేచి చూస్తున్న మరింత మందికి చాలామంది సమయం ఎక్కువ అవుతుంది అంటున్నారు. అయితే జనవరి గడిచిపోయింది, ఫిబ్రవరి కూడా నెల ముగిసబోతుంది. దేశవ్యాప్తంగా లక్షల మంది రైతులు తమ బ్యాంక్ అకౌంట్లో 2,000 రూపాయలు ఎప్పుడు పడతాయని ఎదురు చూస్తున్న వారందరికీ ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. హోలీకి ముందే వాయిదా వస్తుందనే విధంగా అంటే మీడియా నివేదికల ప్రకారం ఫిబ్రవరి 24వ తేదీన డబ్బులు అనేది బదిలీ ఖాతాల్లో జమ చేయడానికి అవకాశాలు అయితే ఉన్నట్లు చెప్తున్నారన్నమాట.